బాక్సాఫీస్ దగ్గర పాన్ ఇండియా రేంజ్లో కల్కితో సినిమాతో బిగ్గెస్ట్ సక్సెస్ను సొంతం చేసుకున్న రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీనే ది రాజసాబ్. మంచి అంచనాల నడుమ ఈ ఇయర్ ఎండ్లో ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉండగా, సినిమా మీద ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ సాలిడ్గా ఉండగా, సినిమా అఫీషియల్ టీజర్ రిలీజ్ తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్ మరో లెవెల్కి వెళ్ళాయి అని చెప్పొచ్చు. ఆ రేంజ్లో టీజర్ క్వాలిటీ పరంగా, విజువల్స్ పరంగా ఇంప్రెస్ చేసింది. ప్రభాస్ రీసెంట్ టైం లుక్స్తో పోలిస్తే క్లాస్ టచ్తో ఈసారి దుమ్ము లేపబోతున్నాడు అని తెలుస్తోంది. కామెడీ టచ్తో కూడా ఈసారి ఆడియన్స్ని ఇంప్రెస్ చేయబోతున్నాడని, టీజర్లో కథ పాయింట్ను కూడా కొద్దిగా రివీల్ కూడా చేయలేదు. కానీ టీజర్లో కథ పాయింట్ కూడా కొద్ది వరకు రివీల్ చేయగా, ఒక రాజు తన ఇంట్లో తన ఆస్తి మొత్తాన్ని పెట్టి తను చనిపోయిన తర్వాత కూడా ఆ ఆస్తి తన ఒక్కడికే చెల్లుతుంది అంటూ ఆత్మగా ఆ ఇంట్లోనే ఉంటాడు. అలాంటి ఇంటికి వచ్చిన హీరో ఏం చేశాడో, అక్కడ ఉండి ఫ్యామిలీతో కలిసి చేసిన సందడి ఏంటి, ఆ ఆత్మ హీరోని ఎలా టార్గెట్ చేసింది అన్నది కథ పాయింట్. చంద్రముఖి స్టోరీ పాయింట్ లానే అనిపించినా కూడా హర్రర్ కామెడీలు తీయడంలో దిట్ట అయిన డైరెక్టర్ మారుతి ఈసారి పాన్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్తో చేయబోతున్న ఈ హర్రర్ కామెడీ ఏ మాత్రము వర్కౌట్ అయినా ఇండస్ట్రీలో కూడా మాస్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపడం ఖాయమని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా టీజర్ తమ్మనుకుంటున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో హైలైట్గా నిలవగా, విజువల్స్ కానీ, గ్రాడియర్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ అన్ని టీజర్ వరకు బాగానే సెట్ అయ్యాయి. కంటెంట్ కూడా అదే రేంజ్లోకి క్లిక్ అయితే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర తన మ్యాజిక్ని ప్రభాస్ చూపించడం ఖాయమని చెప్పొచ్చు.